నమస్తే, సర్ప్రైజ్ కిచెన్కి స్వాగతం అండి. ఇవాళ మన పిల్లల కోసం ఒక చిన్న లంచ్ బాక్స్ రెసిపీ షేర్ చేసుకుందాం. చాలా స్మూత్గా ఉంటుందండి. అదేదో కాదు, కొత్తదేమి కాదు, కొబ్బరి అన్నము. దాన్ని ఏ మసాలాలు లేకుండా, స్పైస్ లేకుండా చిన్నపిల్లలకి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనం తగినంత రైస్ వండి పెట్టుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి, కొబ్బరి, కొంచెం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పోపుకి గిన్నె పెట్టుకొని మనం పోపు గింజలు వేసుకున్నాం. పోపు గింజలు మీ ఆప్షన్ అండి, మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. మనం ఇలా కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకుందాం. ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుని ఇది కొంచెం వేడవ్వాలి, అలా వేయాలి. అలా అన్నాక మనం తగినంత కరివేపాకు. చాలా ఈజీగా ఉంటుందండి. పిల్లలకి మసాలా అవి లేకుండా చేసి పెట్టచ్చు. అలాగే ఒక చిన్న ఆనియన్, ఇవి త్వరగా వేగడానికి ఒక చిటికెడు పసుపు. తాలింపు వేగింది కదండి, ఎక్కువ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్ వేసుకుందాం. వేసి మంచిగా వేయించుకుందాం. పచ్చివాసన ఇలా వేయించుకోవాలి. నేను మళ్ళీ చూపిస్తాను. వేగాక ఇలా బాగా వేయించుకోవాలి. ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం లైట్గా వేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి స్పైసెస్ లేకుండా, అంటే లైట్గా మిర్చి స్పైస్ ఉంటుంది, లేకపోతే చప్పగా ఉంటుంది కదా. గరం మసాలా, ఏ మసాలాలు యాడ్ చేయకుండా చేసుకుంటామండి. మనం కొబ్బరి పాలతో కూడా రైస్ అవి చేయొచ్చు. నేను ముందు చూపిస్తాను మీకు ఈజీ వేలో. కానీ ఇలా మనం కలిపేటప్పుడే ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఈ టైంలో మనం రైస్ పొడిగా చేసుకుని మనకు కావాల్సినంత రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుని రైస్లో నేను సాల్ట్ కూడా వేసానండి, కొంచెం వేసుకుని అంతేనండి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అన్నీ మొత్తం ఇలా రైస్ అంతా కలిపేసుకుని చివరిగా మనం కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా, పిల్లలకు కూడా తేలిగ్గా ఉంటుంది, ఎక్కువ స్పైస్ లేకుండా. అంతేనండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో. ఇలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాము. అంతేనండి, గుమగుమలాడే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.